మాట్లాడాల్సి వస్తుంది అని మణిపూర్ ఎంపీ గారు ఒక ఎమోషనల్ స్పీచ్ అది. మనం దాన్ని కాంట్రవర్షియలో లేదు, దాన్ని పొలిటికల్గా మనం చూడకుండా, ఆయన కాంగ్రెస్ ఎంపీ అని చూడకుండా, మణిపూర్లో ఒక 60,000 మంది డిస్ప్లేస్మెంట్ అయ్యారు. మణిపూర్లో సివిల్ వార్ సిట్యుయేషన్ ఉంది. మణిపూర్లో అడుగడుగున ఆర్మీని పెట్టారు. ఇక్కడ బతకటానికి కూడా చాలా కష్టంగా ఉంది అని ఒక ఎంపీ ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చినప్పుడు దానికి కూడా స్పందన లేదు అనేది ఒక బాధాకరమైన విషయం కాదా? మీరు మెన్షన్ చేసింది ఇప్పుడే ఒక సివిల్ వార్ లాగా నడుస్తుందని చెప్పారు. మణిపూర్తో పాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఆవేదన కూడా లాస్ట్ పాయింట్ నేను చెప్పేసిన తర్వాత ఆయన ఆవేదన కూడా చెప్పారు. నార్త్ ఈస్ట్ అనే స్పెసిఫై కాదు, మణిపూర్ అని మాట్లాడండి, మణిపూర్ అనే పదాన్ని తీసుకోండి అని ఆయన. నేనేమన్నా సార్, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ప్రధానమంత్రి మోదీ గారు 50 సార్లు వేరు. అయితే మణిపూర్ విషయంకి వచ్చేసరికి మణిపూర్ లోపల పీస్ను రీస్టోర్ చేయాలని చెప్పేసి గౌరవ అమిత్ షా గారు, హోంమంత్రి గారు దానిపైన స్పెషల్గా తీసుకొని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీస్ని ఎందుకు పంపడం జరిగిందంటే అక్కడ ఈ కుకీస్ ఎథనిక్ వార్ 2 కమ్యూనిటీస్ మధ్య జరుగుతున్న ఒక పెద్ద గొడవ. దానికి అగ్గికి ఆజ్యం పోసినట్టు, పెట్రోల్ అంటించి కూర్చున్నట్టు చలిగాగుతున్నట్టు ఎవరంటే ప్రతిపక్ష పార్టీ అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు నువ్వు సివిల్ వార్ అంటున్నాం కదా, పబ్లిక్ అంతా నష్టపోతున్నారు, పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీద ఉన్నారని చెప్పినావు కదా. బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీస్ పక్క పెట్టి బీయింగ్ ఏ హ్యూమానిటీస్ గ్రౌండ్లో నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? యూ షుడ్ స్టాప్ ద వైలెన్స్ కదా. వై యూ ఆర్ గివింగ్ ప్రొవోకేటింగ్ ద పీపుల్. అపోజిషన్స్ ఎందుకు ప్రొవోకేట్ చేస్తున్నావు? ఆడ గన్నులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? అందుకే కదా అక్కడ నీకు ఆర్మీని పెట్టింది. అక్కడ సివిలియన్స్, అక్కడ లోకలైట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. బయట నుంచి వచ్చిన మైగ్రెంట్స్ కారణంగానే కదా అక్కడ మీకు ఆర్మీని పెట్టేసింది. ఆడ ఏదైతే ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసింది, ఎందుకోసమే కదా. అయితే మణిపూర్లో నేనేమంటున్నా సార్, ఇప్పటికి కూడా బాధాకరమే. ఎవరైతే ఇప్పుడు 60,000 కుటుంబాలన్నీ కూడా ఈరోజు రిలీఫ్ క్యాంపులో ఉండడము, తల్లిని విడిచి బిడ్డ ఉండడము, బిడ్డను విడిచి తల్లి ఉండడం ఒక ఎమోషనల్ సిచ్యువేషన్. మేము దాన్ని కాదనట్లేము. మోహన్ భగవత్ గారు కూడా మణిపూర్ని సీరియస్గా తీసుకోండి అని ఆయనే కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ప్రెసిడెన్షియల్ అడ్రస్లో అది మణిపూర్ అనే పదం లేకపోవడానికి నేనేమన్నా సార్, మోహన్ భాగవత్ గారు ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. భారతీయ జనతా పార్టీకి పార్టీ హెడ్ జేపీ నడ్డా గారు ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్గా. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతుందో మీరు బంద్ చేయండి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. ఆర్ఎస్ఎస్ ఈ దేశం ధర్మం కోసం నాన్ పొలిటికల్ పనిచేసిన ఏమంటున్నా నేను, బీజేపీ ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ఎంటిటీ కాదండి, జనసంఘ్ నుంచి వచ్చింది. జనసంఘ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమన్నా జనసంఘ్ కూడా భారతీయ ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేయలేదు సార్. జనసంఘ్ ఎమర్జెన్సీకి అగ్నెస్ట్ గా ఫైట్ చేసిన టైంలో వచ్చింది. దాన్ని జనసంఘ్ పొలిటికల్ ఎంటిటీ జనసంఘ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రూట్స్ నుంచి వచ్చింది? ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ గారు. ఈ ప్రభుత్వంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నరేంద్ర మోదీ గారు తీసుకుంటారు. నరేంద్ర మోదీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే వాళ్ళు చర్చించిన తర్వాతే మణిపూర్ పైన ఆడ పీస్ను మళ్ళీ రీస్టోర్ చేయాలని చెప్పేసి అన్ని రకాల ప్రయత్నం ప్రభుత్వం చేంజ్ చేయాలో చేస్తున్నారు. కానీ మొన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మణిపూర్ అనే బూచి చూపించి దేశం మొత్తం సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నము ఈ దేశాన్ని విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు చేసిండు. న్యాయయాత్ర కాదు, అన్యాయయాత్ర ఈ దేశ ప్రజలు చేసింది. ఓకే, దాన్ని పెట్టుకొని చేసిండు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మీరు చూడండి, ఒక రెండు నెలలు 3 నెలలు చూడండి ఏం జరుగుతుందో. మణిపూర్లో మొత్తం అండర్ కంట్రోల్ వస్తుంది. ఎప్పటి వరకు ఈ కాంగ్రెస్ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ఉంటాయో, ఎక్కడైతే చిచ్చు పెట్టి రాజకీయం నిప్పు పెట్టి వేడిగా చలిగాల్చుకుంటానే ప్రయత్నం జరుగుతుందో అన్ని రోజులు ఈ దేశంలో ఎక్కడో కాడ విచ్ఛిన్నకర శక్తులు వస్తాయి, విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు స్టాపేజ్ పడుతుంది. ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు అంతా కూడా సలవాడి కూర్చుంటారు. మీరు చూడండి, ఒక జస్ట్ 3 నెలలు ఆగని 3 నెలల మొత్తం మణిపూర్ సెట్ అయిపోతుంది. 3 నెలల మొత్తం సెట్ అయిపోతుంది. లోక్సభలో ప్రధానమంత్రి గారు నోరు తెరిచి మణిపూర్ అనే పదం అని చెప్పొచ్చు కదా. అమిత్ షా గారు చూస్తారు కదా, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు కదా సార్. భారతదేశ ప్రధానమంత్రి గారు మోదీ గారు కదా మీద ప్రధానమంత్రి గారు మాట్లాడాలి అని ఎంపీలు తోటి మినిస్ట్రీ కదా. ఇప్పుడు 370 ఆర్టికల్ ఉండే 370 ఆర్టికల్స్ మీద ఆ రోజు డిస్కషన్స్ పెట్టింది ఎవరు? హోమ్ మినిస్టర్ గారే కదా. కాశ్మీర్ మొత్తం కూడా కల్లోలం అవుతుంది. కాశ్మీర్ లోపల హిందువుల పైన ఊచకోతలు జరుగుతాయి, దాడులు జరుగుతున్నాయి. ఈ 370 ఆర్టికల్ తీసేయాలి, ఏక్ దేశ్ మే దో నిషా నై చాయి అని చెప్పి తీసేసింది ఎవరు? ఆ రోజు మాట్లాడింది ఎవరు? ఈ రోజు మాట్లాడింది ఎవరు? అమిత్ షా గారే కదా. ఈ రోజు ప్రధానమంత్రి గారు నోరు తెరిచి మాట్లాడాలని తోటి ఎంపీలు, అపోజిషన్ లో 233 ఎంపీలు మాట్లాడుతుంటే, అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీద ఉంటుందా? ఉండదా? సమాధానం చెప్పిన తర్వాత కూడా మీకు ఇదే పంచాయతీ ఏంటంటే వీళ్ళకి ఏమంటే ఇప్పుడు పట్టుకుపోయి వాడిని ఊరేది ఆడ నీకు పీస్ అండ్ హార్మోనీని రిస్టోర్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు సక్సెస్ఫుల్లీ ఫేక్ ప్రాపగాండా చేయడంలో అక్కడ 2 సీట్లు గెలుచుకోగలిగారు. కానీ ప్రజల మనసు లోపల వాళ్ళు గెలుచుకోలేరు. ఎందుకంటే అక్కడ గాంజాయి, డ్రగ్ పెడ్లర్స్, గన్
గన్నులు పట్టుకుని తిరిగేటోళ్ళు. ఈ గూండా రాజ్యం నడుస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడం కోసమే అక్కడ ఆర్మీ, తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఎయిర్ ఫోర్స్ లాంటి ఆర్మీ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కంట్రోల్ చేస్తున్నారు, పబ్లిక్ని సేవ్ చేస్తున్నారు, లైఫ్ని సేవ్ చేస్తున్నారు. వీళ్ళలాగా అక్కడ వీడియోని తీసి దాన్ని ఫేక్ ప్రాపగాట్ చేసుకుంటూ పబ్లిక్ను రెచ్చగొట్టే ప్రయత్నం జరగట్లేదు అని చెప్తున్నా సార్. లింగం యాదవ్ గారు, మణిపూర్లో కాంగ్రెస్ అల్లర్లని రెచ్చగొడుతుంది అని బీజేపీ ఆరోపిస్తుంది. నేను అదే అంటున్నానండి, ఆరోపణలు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎవరిది ఉందండి? ఇవాళ మనకు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇవాళ దేశంలో 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మరి మణిపూర్లో కూడా ప్రభుత్వం ఎవరు ఉందండి? అక్కడ ఉన్నది బీజేపీ, కేంద్రంలో ఉన్నదే బీజేపీ కదా. నువ్వు ప్రధానమంత్రి, నీ బాధ్యత ఏందండి? నీ బాధ్యతే కదా. ఇవాళ ఎవరైతే దానికి నిజంగా దాన్ని అట్లాంటివి జరుగుతుర్రో వాళ్ళని అరెస్ట్ చేయండి, మీరు అక్కడ శాంతిని నెలకొల్పండి. ఇవాళ మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఎవరు బ్రదర్? ప్రభుత్వం ఉంది ఎవరు అక్కడ? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, బీజేపీ ప్రభుత్వం కదా. మణిపూర్ అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఎందుకు రిస్టోర్ జరుగుతుంది? అవుతాయి ఈ కాంగ్రెస్ వీళ్ళు సైలెంట్ అయితే అవన్నీ అవుతాయి. వీళ్ళు రెచ్చగొట్టి పబ్లిక్ లోపల ఇది బంద్ చేయాలి. పక్కదో పట్టించడం పబ్లిక్ రాజకీయాలు ఉంటాయి పోతే ప్రజలు ఇంపార్టెంట్ కదా. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. నీకు ఎవరైతే కల్పిట్స్ వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇవాళ చిన్నపిల్లలు, మహిళలు తిండికి లేక ఉండలేక భయాందోళన మధ్యలో బతికారు. ఇవాళ బయట రాష్ట్రాలు ఇవాళ అంతేందుకు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లో మిత్రులు కూడా భయాందోళనలో బతుకుతారు. ఎందుకు గవర్నమెంట్ ఇది లిటరల్ గా ఇట్స్ బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫెయిలర్. నువ్వు ఒక ప్రధానమంత్రి ఉండి ఢిల్లీలో దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అధికారంలో మంటల్లో తగలబడుతుంది. నీకు రాజకీయాలు కావాలి తప్ప ప్రజల యొక్క మానపానాలు అవసరం లేదు. ఇవాళ వాళ్ళకి రక్షణ అవసరం లేదు. మీకు దమ్ముంటే మరి అక్కడ రిస్టోర్ చేయండి. ఎందుకు సంవత్సరం అదే జరుగుతుంది? ఏం జరుగుతుంది? సంవత్సరం పైగా ఒక సంవత్సరం పాటు జరుగుతున్న ఒక భారతదేశంలో అంతర్భాగమైన ఒక ప్రాంతంలో రగులుతున్నారా ఒక మంటని ప్రెసిడెన్షియల్ అడ్రస్లో ఎందుకు మిస్ అయ్యింది అనేది అక్కడ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ దాని ఫీల్డ్ మీదకి ఇన్సిడెంట్ జరిగిన మేలో ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఫస్ట్ ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఆయన చేయని ప్రయత్నాలు లేవు. దాంతోపాటు ఇమీడియట్లీ హోమ్ మినిస్టర్ గారు దానిపై రెస్పాండ్ కావడము, భద్రతా దళాలను పంపించడము, రివ్యూ చేసినా లేదా అని చెప్పేసి నీకేం తెలుసా అన్న? నువ్వు విజిట్ చేయడం కాదు, దానిపై ఎంత రివ్యూ జరిగింది నీకేం తెలుసు? పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ ఒకటే. వాళ్ళు అక్కడ ఎంపీలు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ప్రెసిడెన్షియల్ అడ్రస్ లో మా పేరు ఎందుకు లేదు, మా స్టేట్ పేరు ఎందుకు లేదు. రెండోది, ప్రధానమంత్రి గారు మా స్టేట్ పేరు తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు పార్లమెంట్ సాక్షిగా చెప్పరు. ఆ రెండింటికి చెప్పండి. నేనేమంటున్నా, ప్రధానమంత్రి గారు వేరియస్ మీడియాస్లో కూడా ఆయన అడ్రస్ చేసిండు మణిపూర్ విషయంలో. ఈ రోజు రాజ్యసభలో కూడా మాట్లాడారు మణిపూర్ గురించి, లోక్సభలోనే మిస్ చేశారు. ఈరోజు 10 minutes దానిపైన మణిపూర్ దాని మీద డిస్కషన్ అయిపోయింది. అయితే నేనేమంటున్నా సార్, ఒక టైం బీయింగ్ అయితే మేజర్ ఇష్యూస్ ఏవైతే డిస్కషన్ ఏదో నేనేమంటాను, అట్లాని మణిపూర్ మేజర్ ఇష్యూ కాదనట్లేదు. మణిపూర్ టాప్ ప్రయారిటీలో ఉంది. భారతీయ జనతా పార్టీ దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈవెన్ మా మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నాట్ ఓన్లీ ఏదో మేనిఫెస్టో పెట్టడం కోసం దానికోసం కాదు, మేము కమిట్ అయి ఉన్నాం మణిపూర్ లోపల పీస్ను మేము రీస్టోర్ చేయడం కోసం. అయితే అక్కడ జరుగుతున్నది కేవలము వారిద్దరి మధ్య జరుగుతున్న ఒక ఫైటే కాదు, దాంట్లో ఎక్స్టర్నల్ దాంట్లో మైగ్రెంట్స్ ఉన్నారు, వీళ్ళు వెపన్స్ సప్లై చేస్తున్నారు. ఈవెన్ ఇండియన్ ఆర్మీ దగ్గర లేనటువంటి వెపన్స్ అక్కడ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది దానిపైన ఫోకస్ పెడుతుండ్రు, దాన్ని ట్రేస్ చేస్తున్నారు అన్నాడు కదా. ఈరోజు అరెస్ట్ చేయాలని చెప్పేసి లింగం గారు అన్నారు కదా. ఈ అరెస్ట్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని పంపాలి, ఎంక్వైరీ ఏం చేయాలి, దానిపైన చూస్తూ ఉన్నారు. దాన్ని ప్రపంచంలో ఎక్కడా జరగని సంఘటన ఒకటి అక్కడ జరిగింది. ఒక స్త్రీని నగ్నంగా బట్టలు ఊడదీసి రోడ్డు మీద నడిపించడం అనేది మనం ఇప్పుడున్న సమాజంలో జరగరాని ఒక సంఘటన. అలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఎందుకు ఒక ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ కాలేదు అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఒక క్వశ్చన్. ఇది కాంగ్రెస్ పార్టీకి మీరు అంటగట్టకండి. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టండి. ఈ ఒక హ్యుమానిటేరియన్ గా ఈ ఒక మానవతా కోణంలో ఇంత ఘోరమైన సంఘటన జరిగినప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీకు అది నాకు తెలిసి ఐ థింక్ సబ్జెక్టు కరెక్ట్. అది
మే 26కు అట్లా వీడియోలో పేపర్లో రిలీజ్ అయింది. మీకు తెలుసా మే 18కే అరెస్ట్ చేశారు. అది జరిగిన 7 రోజుల తర్వాత బయటకు వచ్చింది ఆ వీడియో. అవును, తెలుసు జరిగిన లేటుగానే వీడియో బయటకు వచ్చింది. జరిగిన వితిన్ 1.5 డేలోనే వాళ్ళు 13 మంది అది మాబన్న 200 మంది 200 మంది దాని మేజర్ కల్ప్రిట్స్ దాన్నే ప్రధానమంత్రి 13 మంది కదా. ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియో వచ్చింది. అప్పుడు మీ గవర్నమెంట్ సర్కార్ అక్కడ ఈవెన్ ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఎవరిని అరెస్ట్ చేశారు, ఏ డేట్లు అరెస్ట్ చేశారు అన్ని రిపోర్ట్స్ ఇచ్చారు. సార్ నేనేమంటే ఒక ఇంటెన్షనల్లీ చేస్తున్నటువంటి వైలెన్స్ ఏదైతుందో ఇది క్రియేట్ చేస్తుంది. ఇది ఆర్గానిక్గా కాదు, ఇది మొత్తం కూడా స్పాన్సర్డ్ మూవ్మెంట్ జరుగుతుంది మణిపూర్లో అని చెప్తున్నా. అందుకే అక్కడ హోమ్ మినిస్టర్ గారు దానిపై నెసెసరీ యాక్షన్స్ తీసుకుంటారు. డెఫినెట్లీ దాన్ని కంట్రోల్ చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అది కంట్రోల్ అయితే మీరు చూడండి ఒక 2 months తర్వాత మళ్ళీ మనం ఇండియా డిబేట్ మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ పాపారావు గారు. మనం నెక్స్ట్ స్పీచ్కి వద్దాము. సౌత్ ఇండియా నుంచి రాజా గారు డిఎంకే పార్టీ నుంచి మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా